లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం సార్. మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం, దానికి ఎవడం చేయలేడు. ఇలాంటి సినిమాలు తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి నీ దగ్గరికి వస్తారు, మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకోకు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని వేలాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మ. మీ ఎవరు వయసు మీది గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు, ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావా నువ్వు వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ళ ఫారం గుర్తించుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా అనేది అంటారు. నువ్వు నమ్మకో. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత తీసాడు అరవింద్ గారు, ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు ఇక అది ఇది అన్నారు. ఒక స్టార్ను మనం ఏం చేయలేం. ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి టచ్లో నువ్వు స్టారుగా, నువ్వు మంచి నటుడివి, నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను విష్ చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలో నమ్మకో. రౌడీ షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేసాడు, బండ్లా గణేష్ చేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈరోజే, ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకటి వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకునే తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి, థియేటర్కి రావాలి, చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి. ఒక సినిమా 2 రోజులు షెడ్యూల్ వేస్ట్, ఒక సినిమాది సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. ఒక్క నిమిషం. హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది, ప్యాంట్ మారుతుంది, కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న. అదే మారదు. థ్యాంక్ యూ. ఈ మాట నాకు ఇస్తున్నావు, ఇది వాస్తవం అమ్మా. వాస్తవం మీద బతికే లాంగ్లో బతాం. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక హీరో గురించి చెప్తా నీకు. వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసా. సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం, ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం. అల్లి మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి. ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు. అల్లు అర్జున్లా బతుకు, టాలెంటే నమ్ము, టాలెంట్నే ఎంకరేజ్ చేయి. ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు, నీ టాలెంటే నీ బంధువు. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. కే ర్యాంప్, నిజంగా ఇది కే ర్యాంపే. మిత్రులు, తమ్ముడు, నిర్మాతలు రాజేష్కి, శివకి అభినందనలు తెలియజేస్తూ, వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న మీరు ఇంకా మంచి హిట్లు కొట్టాలని, నువ్వు మాత్రం స్టేజీల మీద ఎవరికి వార్నింగ్ ఇవ్వకూడదని. సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్లు ఇస్తే వర్కౌట్ అవ్వదు, రాజకీయాల్లో వర్కౌట్ అవుద్ది. ఇక్కడ రిక్వెస్టే వర్కౌట్ అవుద్ది. ఇక్కడ తమ్ముడు కే ర్యాంప్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి గురించి చెప్పాలి, ఒక కుర్రాడు గురించి చెప్పాలి, ఒక నిజాయితీ గల ఈ యువకుడు గురించి చెప్పాలి. ఒక చిన్న కుటుంబంలో పుట్టిన ఈ కిరణ్ రెడ్డి అబ్బవరం అనే ఈ అబ్బాయి కష్టపడి తన కళలో కానీ బాంచేత నేను సినిమా ఇండస్ట్రీకి పోవాలి, హీరో కావాలని ఒక సంకల్పంతో ఒక అత్యంత మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి, రాయచోట్ అనే ఊరు నుంచి వచ్చి బెంగళూరు వెళ్ళి జాబ్ చేసుకుంటూ తన కళగని, ఈరోజు అందరికీ యూత్కి చెప్తున్నా, మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి. మా అమ్మ ఉద్యోగం చేయమంది, మా నాన్న ఇంకోటి కమ్మన్నాడు, అవి చేయకండి. మీకు సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మీరు రండి, హీరో కావాలంటే హీరో కండి, డైరెక్టర్ కావాలంటే డైరెక్టర్ కండి. సినిమా తల్లి పెద్ద సముద్రం అంత గొప్ప తల్లి, కళ్ళమ్మ తల్లి అంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు.
ఇంకొకటి చెప్తున్నా, కళామ్మ తల్లిని నిజాయితీగా నమ్ముకున్నాడు ఎవడు చెడిపోయినట్టు దాఖలా లేవు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, ఒకసారి రా. ఒక్క సినిమా హిట్ అయితే లూజు ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా, నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ ఈ అబ్బాయి ఇంకో గ్రేట్నెస్. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కొత్త డైరెక్టర్ అండి. ఇంతకంటే ఏం కావాలి సార్? ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావనే ఈ రోజుల్లో కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నాడు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్ అబ్బవరం. నేర్చుకోండి కిరణ్ అబ్బవరం చూసి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీకు కొత్త వాళ్ళు అవకాశం ఇవ్వకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళ? మీరు ఒకరోజు కొత్త వాళ్ళే కదా. గతాన్ని మీరు మర్చిపోకండి. సంవత్సరానికి ఒక డైరెక్టర్ని పరిచయం చేయండి. కిరణ్ అబ్బవరం వరుసగా 6 కొత్త డైరెక్టర్ని పరిచయం చేశాడంటే నిజమైన దమ్మున్నాడు ఈ కుర్రాడు, ధైర్యం ఉన్నాడు ఈ కుర్రాడు, కలేజా ఉన్నాడు ఈ కుర్రాడు. హ్యాట్స్ ఆఫ్, రియల్ హీరో కేరామ్. అమ్మా, ఆస్తి వారసత్వంగా చేయొచ్చు, అంతస్తు వారసత్వంగా చేయొచ్చు. తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. ఈ ప్రపంచంలో తెలివి ఎవడు వారసత్వంగా ఇవ్వలేరు. సక్సెస్ ఎవడు వారసత్వంగా ఇవ్వలేడు. 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. నాకు 1000 కోట్ల గబ్బర్ సింగ్ అండి. దమ్ము కావాలి, దేవుడు దయ కావాలి, మన కష్టం కావాలి, మన నిజాయితీ కావాలి. సినిమా అంటే మనకి ప్రేమ కావాలి. ప్రేమతో కష్టంతో చేస్తే బ్లాక్ బస్టర్ ఇంటికి వస్తుంది. వాట్సాప్ అంటే రాదు హిట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ కిరణ్ కేరామ్ టీమ్. తమ్ముళ్ళు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, తమ్ముడు చూడండి ప్రేమ ఎక్కువ మాట్లాడితే క్షమించండి మీడియా అన్నలందరికీ. లవ్ యూ సో మచ్. అమ్మా, గ్రౌండ్ను మర్చిపోబాక, నిజాయితీని మర్చిపోబాక, కథలు మర్చిపోబాక. కేరామ్ నీ భవిష్యత్ కేరామ్. బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బండ్ల గణేష్ గారిని వేదిక